హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డీవీఆర్ లెర్నింగ్ ఛానల్. ఈరోజు నుండి భారత రాజ్యాంగాన్ని మంచి మంచి విషయాలను వీడియోస్గా చేసి మీకు నచ్చే విధంగా పోస్ట్ చేస్తాను. ఈరోజు డే 1లో మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే చాలామంది ఒక విషయం అంటారు, అది లాయర్లకు మాత్రమే అవసరమైన పుస్తకమని. కానీ అసలు నిజమేమిటంటే మీరు ప్రతిరోజూ మీకు తెలియకుండానే రాజ్యాంగంతో జీవిస్తున్నారు. మీరు మీ ఫోన్లో ఒక పోస్ట్ పెట్టినప్పుడు, మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు, మీరు ఒక పోలీస్ స్టేషన్లో మీ హక్కు అడిగినప్పుడు, అన్ని చోట్ల రాజ్యాంగమే మిమ్మల్ని రక్షిస్తుంది. అయితే మీకది తెలిసి ఉండాలి. తెలియకపోతే ఆ రక్షణ ఉన్నా లేనట్టే. సరే, మొదట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే రాజ్యాంగమంటే ఏమిటి? దేశాన్ని నడిపించడానికి ఒక నియమావళి కావాలిగదా, ఆ నియమావళినే రాజ్యాంగం అంటారు. ఒక ఇంట్లో నియమాలుంటాయి, ఒక స్కూల్లో నియమాలుంటాయి, అలాగే ఒక దేశానికి కూడా నియమాలుండాలి. కానీ ఆ నియమాలు ఏ ఒక్కరి ఇష్టానికి అనుగుణంగా మారకూడదు. అందుకే రాజ్యాంగాన్ని అత్యున్నత చట్టం అంటారు. దేశంలో ఉండే అన్ని చట్టాలు రాజ్యాంగానికి లోబడే ఉండాలి. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, పోలీసైనా, సామాన్య పౌరుడైనా అందరూ రాజ్యాంగం ముందు సమానమే. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది, భారత రాజ్యాంగం ఎంత గొప్పది? ప్రపంచంలో చాలా దేశాలకు రాజ్యాంగాలున్నాయి. అమెరికా రాజ్యాంగం చాలా చిన్నది, కేవలం కొన్ని పేజీలు మాత్రమే. కానీ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఇది ఒకేసారి అన్ని వర్గాల ప్రజల హక్కులను, వారి బాధ్యతలను, ప్రభుత్వం ఎలా నడవాలో అన్నీ వివరిస్తుంది. ఇది జనవరి 26, 1950 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దీన్ని రూపొందించింది. 2 సంవత్సరాలు, 11 నెలలు, 17 రోజులు పనిచేసి దీన్ని తయారుచేశారు. ఇంత కష్టపడటం ఎందుకు? ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది కోట్లాది భారతీయుల జీవితాలను నిర్ణయించే పత్రం. అయితే ఇప్పుడు చాలామంది అడుగుతారు, రాజ్యాంగం నా జీవితంలో ఎలా పనిచేస్తుంది? నాకు ఏ సంబంధం? ఇది చాలా మంచి ప్రశ్న. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. మీరు ఒక న్యూస్ ఛానల్లో ఒక వార్తను చూసి దాన్ని మీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీరు ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. మీరు అలా చెయ్యగలిగారెందుకు? ఆర్టికల్ 19 వల్లే. ఇది మీకు మాట్లాడే స్వేచ్ఛ, అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఇస్తుంది. ఇప్పుడు మీరు ఆ స్వేచ్ఛను ఉపయోగించగలిగారెందుకంటే రాజ్యాంగం మీకు దాన్ని ఇచ్చింది. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతను తప్పు చెయ్యలేదు, అయినా పట్టుకున్నారు. ఏం చెయ్యాలి? ఆర్టికల్ 21 చెప్తుంది, ప్రతి వ్యక్తికి జీవించే హక్కుంది, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. ఈ ఆర్టికల్ ఆధారంగా అతను కోర్టుకి వెళ్లగలడు, హేబియస్ కార్పస్ దాఖలు చేయవచ్చు, న్యాయమూర్తి ముందు నిలబడి తన విడుదల కోసం అడగవచ్చు. ఇది రాజ్యాంగం ఇచ్చిన శక్తి. మేనకాగాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, ఆర్టికల్ 21 అర్థం కేవలం జీవించటం మాత్రమే కాదు, గౌరవంగా జీవించటం కూడా హక్కే అని. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. దీనివల్ల భారతీయ పౌరుల హక్కులు మరింత విస్తృతమయ్యాయి. ఇప్పుడు మరొక ప్రశ్న వస్తుంది, కులం, మతం ఆధారంగా వివక్ష ఉంటే ఏం చెయ్యాలి? ఆర్టికల్ 14 చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానమే. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో కులం చూసి నిరాకరిస్తే, ఒక హోటల్లో మతం చూసి ప్రవేశాన్ని నిరాకరిస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన. స్టేట్ ఆఫ్ మద్రాస్ వర్సెస్ శ్రీమతి చంపకం దొరైరాజన్ కేసులో కూడా ఇదే విషయం నిరూపితమైంది. కులం ఆధారంగా విద్యాసంస్థల్లో సీట్లు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టు తేల్చింది. సరే, ఇప్పుడు రాజ్యాంగంలో 3 ముఖ్యమైన భాగాలు అర్థం చేసుకుందాం. మొదటిది ఫండమెంటల్ రైట్స్, అంటే మూలభూత హక్కులు. ఇవి మీ శక్తి, మాట్లాడే హక్కు, మతం ఆచరించే హక్కు, సమానత్వం పొందే హక్కు, ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ కిందికే వస్తాయి. ఈ హక్కులను ప్రభుత్వం కూడా సులభంగా తీసుకోలేదు. కోర్టుకి వెళ్లి వాటిని రక్షించుకోవచ్చు. రెండవది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. ఇవి ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలు. ప్రభుత్వం సామాజిక న్యాయం ఎలా ఇవ్వాలి, పేదలకు ఎలా సహాయం చెయ్యాలి, పిల్లలకు విద్య ఎలా అందించాలి, ఇవన్నీ ఇందులో ఉంటాయి. ఇవి నేరుగా కోర్టులో అమలు చేయించుకోకపోయినా ప్రభుత్వం చట్టాలు చేసేటప్పుడు వీటిని పాటించాలి. మూడవది ఫండమెంటల్ డ్యూటీస్. హక్కులు మాత్రమే మనకున్నాయని అనుకుంటాం, కానీ బాధ్యతలు కూడా ఉన్నాయి. జాతీయ జెండాను గౌరవించడం, పర్యావరణాన్ని కాపాడటం, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటం, ఇవి మన బాధ్యతలు. హక్కులు మరియు బాధ్యతలు ఒక నాణానికి 2 వైపులు. ఒకటి లేకుండా మరొకటి పూర్తి కాదు. ఇప్పుడు ప్రియాంబుల్ గురించి మాట్లాడదాం. ప్రియాంబుల్ అంటే రాజ్యాంగానికి ముందు భాగం. ఒక రకంగా రాజ్యాంగం యొక్క ఆత్మ. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ 4 విలువలు ప్రియాంబుల్లో ఉన్నాయి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇవి కేవలం పుస్తకంలో ఉన్న మాటలు కాదు, ఇవి మన జీవితాల్లో ప్రతిబింబించాలి. కేశవానంద భారతీ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, ప్రియాంబుల్ రాజ్యాంగంలో అంతర్భాగమే, దాన్ని విడదీయనేమని. ఇది చాలా ముఖ్యమైన తీర్పు.
ఇప్పుడొక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. రాజ్యాంగం ఒక జీవింత పత్రం అంటారు. అంటే ఏమికి? సమాజం మారుతుంది, కాలం మారుతుంది, అవసరాలు మారతాయి. అలాంటప్పుడు రాజ్యాంగం కూడా మారాలి. అందుకే అమెండ్మెంట్ అనే విధానం ఉంది. ఇప్పటివరకు 115 కంటే ఎక్కువ అమెండ్మెంట్లు జరిగాయి. అంటే రాజ్యాంగం అప్పట్లో రాసిన పుస్తకమే కాదు, ఇది నిరంతరం నవీకరించబడుతున్న దేశ సంకల్పం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు పాలించటం, ప్రజల కోసం పాలించటం, ప్రజల చేత పాలించటం. కానీ ఈ ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ప్రజలకు అవగాహన ఉండాలి. ఒక ఓటర్కి తన ఓటు విలువ తెలియకపోతే ఏం జరుగుతుంది? ఒక పౌరుడికి తన హక్కులు తెలియకపోతే ఏం జరుగుతుంది? ఎవరైనా ఆ అజ్ఞానాన్ని దుర్వినియోగం చేయవచ్చు. అందుకే అవగాహనంటే శక్తి. మీకు మీ హక్కులు తెలిస్తే ఎవ్వరూ మిమ్మల్ని తప్పుదారి పట్టించలేరు. చివరిగా చెప్పాల్సింది ఏమిటంటే, బలమైన రాజ్యాంగానికి బలమైన పౌరులవసరం. రాజ్యాంగం తెలుసుకోవటమంటే పరీక్షకు చదవటం కాదు, మీరు ఒక ఇన్ఫార్మ్డ్ సిటిజన్ అవ్వటం. మీ హక్కులు మీకు తెలిసినప్పుడు, మీ బాధ్యతలు మీకు అర్థమైనప్పుడు, అప్పుడు ఈ దేశం మరింత బలంగా నిలబడుతుంది. భారత రాజ్యాంగం అర్థం చేసుకోవటం ఈ 90 రోజుల ప్రయాణంలో మన లక్ష్యం. ఆర్టికల్ చదవటం కాదు, దాని అర్థాన్ని, దాని శక్తిని, దాని ఉపయోగాన్ని మన జీవితంతో అనుసంధానం చేసుకోవటం. జై ఫూలే, జై భీమ్, జై సంవిధాన్.